నమస్కారం, నా పేరు నందకిషోర్. ఇప్పుడు నేను ఒక నీతి కథ చెప్పబోతున్నా. అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఎన్నో రోజుల నుంచి ఒక ఎద్దు హెల్ప్ చేసేది. ఫార్మర్ లాగా పనిచేసేటప్పుడు ఎద్దు హెల్ప్ చేసేది. ఇప్పుడు ఆ ఎద్దు ముసలి అయింది. ఎద్దుకి హెల్ప్ చేయడానికి శాతగా అని చెప్పి ఆ రైతు ఎద్దుని అడవిలో వదిలేస్తే దానికి తెలియకుండానే ఒక పులి గుహకి పోయింది. అటువైపు ఒక పులి వస్తుంది. సాయంత్రం కాలంలో ఒక పులి వస్తుంది. అప్పుడు తెలిసింది దానికి, అరే నేను పులి గుహకు వచ్చినా కదా అని తెలిసింది. కానీ దాని ధైర్యంగా, అరే తమ్ముడు ఎటో ఏదో జంతువు వస్తుంది, మాకు ఆకలిగా ఉంది కదా, దాన్ని చంపుకొని తినేద్దామని చెప్పింది. చెప్తే పులి భయపడిపోతుంది. అప్పుడు ఒక నక్క గమనించి, ఎందుకు పులి అట్లా భయపడిపోతున్నామంటే, నా గుహలో ఏదో వింత జంతువు ఉంది. అరే ఆ వింత జంతువు కాదు పులి, అదొక ఎద్దు అని చెప్పింది. ఎద్దు అని చెప్తే అప్పుడు నక్కను కూడా తీసుకుపోయింది దాని గుహకి. ఇప్పుడు ఈసారి ఇంకో ప్లాన్ వేసింది ఎద్దు, నక్కని తీసుకొస్తుందా అని చెప్పి. అరే నక్క, నేను 2 పులిందా అంటే నేను ఎందుకు ఒక పులి వచ్చినా, ఇప్పుడు నాకు మా ఫ్యామిలీకి ఎట్లా సరిపోతుందని చెప్పి పులి మళ్ళీ నక్కని తిట్టి దాని భయపడి మళ్ళీ పోయింది. దీనివల్ల నీతి, మనం ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు మన తెలివిని ఉపయోగించి మన ప్రాణాలను కాపాడుకోవాలి. ధన్యవాదాలు.